ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేటీఆర్ అరెస్ట్ అయితే అరెస్ట్ అవుతారు, కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజల్లో నెగిటివ్ వస్తుందనే మాటని రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మాట్లాడారు. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు లేఖ రాసింది ప్రభుత్వం. మరి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి నిధులు మళ్లించినట్లుగా ముందే చెల్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఈ కేసీఆర్ అరెస్ట్ అనేది ఉంటుందా, లేదంటే బండి సంజయ్ గారు మాట్లాడినట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి ఆడుతున్న నాటకమా, బీజేపీని అణగదొక్కేందుకు ఏ కోణంలో చూడాలంటారు? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా ఈరోజు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన అమా న్యూస్ మీడియా లైవ్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు ఏదైతే మొత్తానికి కేటీఆర్ సబ్జెక్టుకు వస్తే ఫార్మా ఈ కార్ రేస్ది అది ఆల్రెడీ ఆయన ఈరోజు చాలా చవాకులు కూడా కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దానికి పొంగులేటి కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి కేటీఆర్ చేసిన తప్పును మొత్తానికి ఛార్జ్షీట్ వేయకున్నా సరే, ఇప్పుడు మొత్తానికి గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వకున్నా నేను ఒప్పుకున్నా, నేను జైలుకి పోతా, నేను రెడీ ఉన్నా, సిద్ధంగా ఉన్నా అనే రకంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన విషయంకి వస్తే మొత్తానికి కేటీఆర్ అనే వ్యక్తి, నేను ఖచ్చితంగా అప్పట్లో నేను పురపాలక శాఖ మంత్రిని, నేనేదంటే అది అయిపోతుంది అనే రకంగా ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ప్రెస్ వాళ్ళ మీద కూడా ఇది మొత్తానికి ఇప్పటికి కూడా ఒక రకంగా ఆయనలో మార్పు కానీ పశ్చాత్తాపం కానీ ఏ రకంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పిదాల మీద కక్ష సాధింపు అనే రకంగా ఉండింటే ఈ పార్టీకి ఎవరు కూడా మిగలకపోతుండే. ఎందుకంటే అన్ని శాఖలల్లో, అన్నింత మంత్రిత్వ శాఖలలో వాళ్ళు చేసిన తప్పు ఉంది. తర్వాత అన్నిట్లో కూడా వాళ్ళు చేసిన స్కీమ్లలో కూడా స్కామ్స్ ఉన్నాయి. అవన్నీ ఏ రకంగా అయితే కక్ష సాధింపు అని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ కక్ష సాధింపు కాదు. ఈరోజు ఆయన రేపు అరెస్ట్ అవుతాడు అనేది ఆయనకు తెలిసిన తర్వాతనే నేను పాదయాత్రకు పోతున్నా, ప్రజల మేరకు, లేకపోతే కార్యకర్తలు నన్ను అడగడం జరిగింది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు అడగలేదు, ఆయనను ఎవరు కూడా పాదయాత్ర చేయమని లేదు. ఎందుకంటే గతంలో అధికారం బలమైన ఎవిడెన్స్ ఏముంది సార్ మీ దగ్గర? అక్కడ నిధులు దారి మళ్ళీ బలమైన ఎవిడెన్స్ ఉందా? ఖచ్చితంగా మొత్తానికి ఒక మంత్రివర్గ నిర్ణయం లేకుండా కూడా ఆయన ఏదైతే కార్ రేస్కి ఇచ్చిన డబ్బులు ఒక ఫోన్ కాల్ మీద ఇవ్వడము, అది కూడా ఒక రకందుకు నేరమే. ఎందుకంటే మంత్రివర్గంలో కూడా కానీ అదేమి నిర్ణయం తీసుకోకుండా అధికారికి చెప్పి నేను చూసుకుంటా పంపించే అనడం అంటే, అది మన ఇంట్లో ఏదైనా దావత్ ఉంటే దానికి అట్లంటే మనం మాట్లాడితే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక చట్టము, లా అనేది ఉంది, దాన్ని అతిక్రమిస్తే ఎవరినైనా చట్టం దానిపైన అది చేసుకుంటూ పోతుంది. ఆల్రెడీ ఆ దిశగా ఆలోచిస్తే ఫోన్ ట్యాపింగ్ కానీ, లేకపోతే కాళేశ్వరం కానీ, గొర్రెల స్కామ్ కానీ, లేకపోతే కరెంటుది కానీ, మొత్తానికి అన్నిట్లో ఏదైతే ఒక వాదన వస్తుంది శివలాల్ గారు, అవి జరిగినాయి, ఇవి ఉన్నాయి, స్కామ్లు ఉన్నాయి అంటున్నారు. కానీ ఇంతవరకు 11 నెలల్లో ఎవరిని కూడా మీరు కరెక్ట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం, లేదంటే చట్టానికి దగ్గరికి తీసుకెళ్ళడం ఇంతవరకు జరగలేదు. మీరు కేవలం కాలయాపన చేస్తున్నారు, కానీ మీరు ఇచ్చిన హామీల్ని ప్రజలను మళ్లించడానికి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, వాళ్ళు అభియోగిస్తున్నారు. లేదంటే లక్ష్మణ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు పూర్తి చేయడానికి మొత్తానికి ఈరోజు ఒక గ్యారంటీ బస్ ఫ్రీ, అది అయిపోయింది. 200 యూనిట్లు ప్లస్ 500 రూపాయలకు గ్యాసు, ఇది కూడా ఆల్రెడీ చాలామందికి వచ్చింది, ఇంకా కొంతమందికి రాలేదు. రుణమాఫీ చేయడం జరిగింది. 18,000 కోట్ల రుణమాఫీ అయిపోయింది. 12,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎవరి దగ్గర అయితే కలెక్టర్ కానీ లేకపోతే దానికి సంబంధించిన అధికారుల దగ్గర ఉన్నాయి. అది ఏదైతే చిన్న మొన్న కరెక్షన్ ఉందో ఆ కరెక్షన్ అయితే ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 11 మాసాలలో ఆల్రెడీ ఒక 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కోర్టు కేసులు కానీ లేకపోతే మిగతా అంశాలలో ఇబ్బందులు ఉన్నాయి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా క్లియర్ చేసి జాబులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు
ఇది అప్రిసియేషన్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ గ్రూప్ 1 రాష్ట్ర వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా మూసీ గురించి మాట్లాడితే ఈరోజు ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం చేసుకొని ఆడుకొని వలిగండకు వెళ్తా అని చెప్పి ఆల్రెడీ ఆ కార్యక్రమం జరిగిపోయింది. ఏదైతే 3 నుంచి 5.5 కిలోమీటర్లు ఏదైతే పాదయాత్ర అక్కడ ఇక్కడ నుంచి ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి కానీ హైదరాబాద్ జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ కానీ అటు పోతే నల్గొండ అక్కడ పొయ్యేంత ప్రాంతంలో అక్కడ ఇంకా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఒక సర్ఫ్లో వేసి ఇట్లా మనం కొడితే 100 గేట్ల పోతుందో ఆ రకంగా వస్తుంది. అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే కూరగాయలు పండిస్తున్నారో ఆ కూరగాయలు పొద్దున అక్కడ నుంచి తీసి పక్కన పెడితే అవి వాడిపోతున్నాయి. అవి తిన్నోళ్ళకు కూడా రకరకాలుగా జబ్బులు వస్తున్నాయి అనేది అక్కడున్న రైతులు కానీ లేకపోతే ఎవరైతే వ్యవసాయం చేసేవాళ్ళు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు అక్కడ ఆ సర్వేలో మొత్తానికి మాకు ప్రక్షాళన చేయండి, లేకపోతే మొత్తానికి ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా ఏండ్ల నుంచి ఇది చెప్పడం జరుగుతుంది, అందరూ వచ్చి చూసిపోతున్నారు కానీ మాకు ఎవరు కూడా మేలు చేసింది లేదు, ఈరోజు ఖచ్చితంగా చేయండి అని చెప్పి కూడా అక్కడున్న ప్రజలు కానీ రైతులు కానీ లేకపోతే ఈ ఏదైతే కూరగాయల వ్యవసాయం చేసేవాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు కానీ 6 గ్యారెంటీల దిశగా పనిచేస్తుంది. కానీ ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి ఏ ఇష్యూనైనా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి లేకపోతే వాళ్ళు ఒక హైలైట్ చేసి ఒక జిమ్మిక్ చేయాలనుకుంటున్నారు. ఆ దిశగా వాళ్ళని కూడా ఎదుర్కోవడానికే ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ దాన్ని ఒక రకంగా వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా అనేది అది మొత్తానికి ఏదైతే పోలీస్ ఎంక్వైరీని కూడా ఇంకా వేగవంతం చేయడం జరిగింది. బహుశా కేటీఆర్ అరెస్ట్ అవుతుంది, ఇంకా మొత్తం అంతా క్లియర్ అయిపోయింది అనేది కూడా మాట్లాడలేదు. ఈవెన్ స్వయాన మనం కేటీఆర్ నోరు ద్వారా కూడా ఇవ్వడం జరిగింది, నన్ను జైలు పంపిస్తే పంపించండి, నేను జైలు లోపల ఉంటా, యోగా చేసుకుంటా, లేకపోతే మళ్ళీ ట్రిమ్ ఫిట్ అయ్యి బయటకు వస్తా అనే రకంగా చెప్తుండ అంటే ఆయన మొత్తం తొండ ముదిరి ఊసవేర్లి అయిండు అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు మొత్తానికి ఆయన ఇంకొక పదజాలం వాడుతుండి ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఉచ్చు బిగించా బొచ్చు బిగుతారా అనే రకంగా మాట్లాడుతుండు, అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ అంటావు, ఎన్ఆర్ఐ అంటావు, లేకపోతే అమెరికాలో చదువుకున్నా అంటావు, నువ్వు కూడా ఇటువంటి భాష మాట్లాడతావు. గతంలో మీ నాయన కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ తెలంగాణలో ఇటువంటి భాష తీసుకొచ్చిందే మీరు. ఆ 10 సంవత్సరాలు మొత్తానికి ఆ భాష చుట్టే తెలంగాణ ప్రజలంతా తిరగడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆ భాష మారి ఒక మంచి భాష ఒక మంచి పద్ధతిగా మాట్లాడడం, మొన్న గతంలో జరిగిన అసెంబ్లీలో కూడా ఒక ఉందాతనంగా భాష మాట్లాడి మీరు లోపలనే ఉండండి, అవసరమైతే స్పీకర్ గారికి చెప్పి మీరు బయటికి వెళ్ళాల్సింది అవసరం లేదు, తాళం వేసేయండి, మేము వాళ్ళు చేసిన తప్పిదాలంతా మేము ఎత్తి చూపిస్తాం, వీళ్ళు వినాల్సిందే అనే రకంగా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ ద్వారా ఈరోజు కూడా ఏ రకమైన మార్పు లేదు, మేమే ఇంకా అధికారంలో ఉన్నా అనే ధోరణిగా ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మాట్లాడడం జరిగింది. మొన్న ఫామ్ హౌస్ కేసు మాట్లాడితే అక్కడ కూడా దాన్ని లేదు, మేము దీపావళి మా బామ్మర్ది కొత్త ఇంట్లోకి పోయిండు, మొత్తానికి మేము దీపావళి చేస్తున్నాం, దానికి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇతరులు అందరు కూడా స్పందించడం. అంటే దీపావళి అంటే లక్ష్మీ పూజ చేయడము లేకపోతే టపాసాలు కాడము, కానీ మీరు మందు బాటలు పెట్టి మందు బుడ్డిలతోని దీపావళి చేస్తారా అని ప్రశ్నించడం. రైట్ శివలాల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.